మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రభు యొక్క బలలో చేయవేయక ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు నేను చదువుతాను. మీ బైబిల్లో మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకుని ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్నవాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయాన్ని కోరదాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నువ్వు ఎంత గొప్ప దేవుడవో ఈ ఉదయకాలం నీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకున్నాం. దేవా, నువ్వు నిరంతరము ఉనికిలో ఉన్న దేవుడవు ప్రభువా. ఆకాశము, భూమి, ఈ సృష్టి ఏది కూడా లేనప్పుడు నీవు ఉనికిలో ఉన్నావు. నీవు స్వయంభవుడవు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని కాలాల్లో నువ్వు ఉన్నావు. నీకు వందనాలు నాయనా. అంత మాత్రమే కాదు, నువ్వు మార్పు లేని దేవుడవు ప్రభువా. నాయనా, నీ పరిశుద్ధతలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు నాయనా. ఇలాంటి మార్పు లేని దేవుడికి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, నువ్వు శక్తి గల దేవుడవు నాయనా. నువ్వు మానవులైన మమ్మల్ని రక్షించడానికి శక్తిమంతుడవు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుని యొక్క నామాన్ని దేవ ఉచ్చరించడానికి కూడా అర్హత లేని నన్ను మీరు ప్రేమించినందుకు, మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడిగినందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం అంతటితో కలిసి నేను కూడా ఈ ఉదయకాలం నా హృదయపూర్వక ఆరాధన నీకు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. దయగల తండ్రి, కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానించాలని ఆశపడుతుంటుండగా ప్రభా మీరు మాతో మాట్లాడమని, మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మా మధ్య ఉండండి, మాకు సహాయం చేయండి, మీరు మాట్లాడండి. నీ శక్తికి, నీ బలానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరే మాకు సహాయం చేయండి తండ్రి. నిలబడిన నన్ను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంతో కడిగి శుద్ధునిగా చేసి నీ నోటి పొరగా వాడుకునండి. తద్వారా మేము బలం పొందిన వారమై, సరిచేయబడిన వారమై, సరైన రీతిలో బలలో పాల్గొనడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామం ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక అడ్వర్టైజ్మెంట్ నేను చూశాను, మనందరికీ తెలిసిందే. ఏంటి అదంటే, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మీలో చాలా మందికి తెలుసు. ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఏం ఐడియా అంటే, ఆ అడ్వర్టైజ్మెంట్ ఐడియా మొబైల్ నెట్వర్క్ వాడితే, ఐడియా సిమ్ వాడితే, ఐడియాని వాడితే జీవితం మారుతుంది అనేటువంటి ఒక కొటేషన్ నేను చూశాను. నేను ఆలోచించినప్పుడు ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ జీవితాలు మారేది లేదా జీవితాలను ప్రభావితం చేసేది ఏంటి అంటే మనిషి చేసే నిర్ణయాలు. నిర్ణయాలు జీవితాన్ని మారుస్తాయి. నిర్ణయాలు జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి. నిర్ణయాలు భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.
మన భవిష్యత్ ఎలా ఉంటది, మన గమ్యం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి వాటిని ప్రభావితం చేసేది ఏంటంటే మన నిర్ణయాలు. మరి ప్రాముఖ్యంగా విశ్వాసి చేసే నిర్ణయాలు. లోకంలో ఉండేవారు నిర్ణయాల గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చేమో, కానీ విశ్వాసి చేసేటువంటి నిర్ణయాలు తన జీవితం మీద చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. అది మంచిదైతే దాని తాలూకా వచ్చేటువంటి ఆ ప్రతిఫలం అనుభవిస్తాం. ఒకవేళ అది చెడ్డదైతే కూడా దాని తాలూకు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ని కూడా అనుభవిస్తాం. కాబట్టి ప్రతి నిర్ణయం కూడా తద్వారా వచ్చేటువంటి ప్రభావాన్ని మన జీవితాల పట్ల చూపిస్తుంది అనే సత్యం మనందరికీ తెలుసు కూడా. ఒకవేళ మనం పాత నిబంధనను చూస్తా ఉంటే, పాత నిబంధనలో చాలా మంది భక్తుల గురించి మనం చూస్తాం. ఇశ్రాయేలు జీవితం కానీ, ఇశ్రాయేలు రాజులు కానీ, యూదా రాజులు కానీ, ఇలా వ్యక్తుల జీవితాలను మనం చూస్తూ ఉంటున్నప్పుడు వారు చేసిన నిర్ణయాలు వారి జీవితాల మీద ఎంత ప్రభావితం చూపించిందో మనం అర్థం చేసుకోగలం. వాళ్ళు దేవునికి అనుకూలంగా, దేవుని పక్షాన వాక్యానుసారంగా నిర్ణయాలు చేసినప్పుడు వారి జీవితాలు ఒకలాగున్నాయి, వారి రాజ్యాలు ఒకలాగున్నాయి, వారి కుటుంబాలు ఒకలాగున్నాయి, సంతోషంగా వర్ధిల్లుతూ ఆనందంగా ఉన్నాయి. మరి ఒక వైపు దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని మాట లెక్క చేయకుండా వారు చేసిన నిర్ణయాలు వారి జీవితాల మీద మరోలా ప్రభావితం చూపించాయి. దుఃఖం, ఓటమి, భయం, పారిపోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వారి జీవితాల్లో వచ్చాయి. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నిర్ణయాలు చాలా ఎక్కువగా విశ్వాసి జీవితం పైన, విశ్వాసుల కుటుంబాల పైన, విశ్వాసుల యొక్క భవిష్యత్తు పైన, సంఘం యొక్క భవిష్యత్తు పైన, సంఘం యొక్క పరిస్థితుల పైన ప్రభావితం చూపిస్తూ ఉంటది. అంత ప్రాముఖ్యం మనం చేసే నిర్ణయాలు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోగలం. ఈరోజు చదివినటువంటి వాక్యంలో ఒక రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఆ రాజు ఎలాంటి నిర్ణయాలు చేశాడు, ఆ రాజ్యం వర్ధిల్లటానికి తన నిర్ణయాలు ఎలా ఉపయోగపడ్డాయి, ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాడు, తను ఇంకా రాజుగా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు చేశాడు, ఆ నిర్ణయాలు తన వ్యక్తిగత జీవితం పైన, కుటుంబం పైన, అలాగే యూదా రాజ్యం పైన ఎలాంటి ప్రభావితం చూపించాయో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రాజు పేరు యెహోషాపాతు. ఆయన యూదా రాజు. 35 సంవత్సరాల వయసులో యూదా రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. 25 సంవత్సరాలు యూదా ప్రజలను పాలించాడు. అంటే 60 ఏళ్ల వయసు వచ్చేదాకా ఆయన పరిపాలించాడు. ఆయన గురించి వాక్యం ఏం చెప్తా ఉందో, ఎలా చేశాడో, ఆయన ద్వారా విశ్వాసులుగా మనం ఏం నేర్చుకోగలమో ఈ ఉదయకాలం మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి ఆ మాటలు మనం చూస్తాం. నేను చదువుతా ఉన్నాను. 3వ వచనం నేను చదువుతా ఉన్నా. 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎర్లీ ఇయర్స్, తన రాజుగా అయిన తర్వాత ప్రారంభ దినాల్లో ఎర్లీ ఇయర్స్ లో తను ఎలాగ ఉన్నాడు, తను ఎలా పరిపాలించాడు, ఎలాంటి నిర్ణయాలు చేశాడు అనే విషయాన్ని ఆలోచిస్తే వాక్యం ఏం చెప్తా ఉందంటే, తను దావీదు ప్రారంభ దినాల్లో ఎలాగైతే ఉన్నాడో యెహోషాపాతు రాజు కూడా దావీదు నడిచిన మార్గంలోనే నడిచాడు. దావీదు ప్రారంభ దినాల్లో అనే మాట ఎందుకు అలా ప్రత్యేకంగా రాయబడిందంటే, దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు జీవితంలో ఒక మచ్చ కనపడుతుంది. ప్రారంభ దినాల్లో బాగానే ఉన్నాడు, తర్వాత
బత్షెబతో పాపం చేయటం, తర్వాత జరిగిన పరిస్థితులన్నీ మనకు తెలుసు. గత వారం కూడా మనం విన్నాం. అందుకే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాడంటే ఏ పాపము చేయకుండా దేవుణ్ణి చాలా ఇష్టపడుతూ తన మనసంతా దేవునిపై కేంద్రీకరించి అలా దావీదు జీవించాడు. యెహోషాపాతు కూడా దావీదు ప్రారంభ దినాల్లో ఎలాగైతే ఉన్నాడో అలాగే తను ఉన్నాడు. తన రాజ్యం అంతా కూడా అలా ఉండాలని తన యొక్క రాజ్యంలో అలా పరిపాలించటం ప్రారంభించాడు. చక్కగా దేవునికి ఇష్టపూర్తిగా ప్రారంభించాడు. దావీదు ఎలా నడిచాడో అలాగే, అంటే దేవుణ్ణి ఘనపరిచేటట్లు, దేవుణ్ణి సంతోషపరిచేటట్లు, దేవుడి మార్గములు ఎలాగైతే అలాగే, దేవుని మాట ఎలా ఉంటే అలాగే. అక్కడ ఉంటుంది చూడండి, అక్కడ ఉంటది, యెహోవా అతనికి సహాయుడై ఉండగా దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆ దినాల్లో బయలును ఆశ్రయించటం బాగా ఎక్కువగా ఉంది. వీరి పక్కనే ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం అప్పటికి ఆహాబు పరిపాలిస్తా ఉన్నాడు. ఆహాబు యెజెబెల్ని పెళ్లి చేసిన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యంలోకి అఫీషియల్ గా బయలుదేవతను ఆరాధించడం వచ్చేసింది. బయలుకి విగ్రహాలు కట్టడం ప్రారంభించారు. కొంతమంది బయలు ప్రవక్తలు బయలుదేరారు. ఇలాగ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది బయలుని ఆరాధిస్తా ఉన్నారు, బయలుదేవతని. ఎందుకు అలా ఆరాధిస్తా ఉన్నారు? వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఏంటి ఆ నమ్మకాలు? బయలును ఆరాధిస్తే బయలుదేవతకి ఈ వర్షం మీద అధికారం ఉంది. వర్షం పడాలంటే బయలును ఆరాధించాలి. పంటలు బాగా పండాలంటే బయలును ఆశ్రయించాలి. మనం వర్తిల్లాలంటే, డబ్బు బాగా సంపాదించాలంటే బయలును ఆరాధించాలి. ఇలాంటి తప్పుడు విశ్వాసాలు అందరిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు రాజు గురించి వాక్యం చెప్తా ఉందంటే, ఆయన అలాంటివి ఏవి ఆశ్రయించకుండా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. దేవుని మార్గంలో మాత్రమే వెళ్ళటం ప్రారంభించాడు. తనకు మాదిరిగా దావీదు నడిచిన మార్గాన్ని పెట్టుకున్నాడు. దేవుణ్ణి ఇష్టపడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని వాక్య ప్రకారం జీవించే విధంగా తన ప్రారంభ దినాల్లో ఎంతో మంచిగా, అద్భుతంగా తన జీవితాన్ని కట్టుకోవడం, రాజ్యాన్ని కట్టుకోవడం ప్రారంభించాడు. అంత స్థిరంగా మనస్సు దేవునిపై పెట్టాడు. ఎక్కడ ఉంటుందంటే ఆ మాట 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో, యెహోవా మార్గంలో నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడు. మనస్సును దృఢపరిచారు దేని మీద? దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని మార్గాల మీద తన మనస్సును స్థిరపరిచాడు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. ఇది కొన్ని దినాలు ఇలాగే జరిగింది. కొంత సమయం తీసుకున్నాడు. తన మనసంతా దేవునిపై కేంద్రీకరించాడు. దృఢంగా నేను దేవుణ్ణే వెంబడించాలి, దేవుని పద్ధతిలోనే వెళ్ళాలి, నా రాజ్యం అంతా దేవుని ప్రకారమే ఉండాలి, దేవుడు ఘనపరచబడాలి అనే విధంగా తన యొక్క జీవితం ఉంటది. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే, యూదా రాజ్యంలో దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉంటావో అవన్నీ తీసేస్తాడు. బయలు విగ్రహాలను కూల్చేస్తాడు. ఆయనకు ఒకటే నిర్ణయం, నా రాజ్యంలో దేవునికి తప్ప మరి ఎవరికి ఘనత రావడానికి లేదు అన్నట్లుగా దేవునికి ఇష్టం లేని వాటి మొత్తాన్ని కూడా తీసేస్తాడు. దేవుడు దీన్ని చూస్తాడు. యెహోషాపాతు జీవితాన్ని చూసి అక్కడ రాయబడి ఉంటది. మనం చూస్తే 3వ వచనంలో, తెలుగులో కొద్దిగా మార్పు ఉంది. ఏమనుందంటే, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు ఉంటది. కానీ ఇంగ్లీష్ లో ఏముంటదంటే, యెహోషాపాతు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అందువలన దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. తన మనసును దేవునిపై పెట్టాడు. తన మార్గాలు దేవుని మార్గాల వైపు స్థిరపరిచాడు. తన ఆలోచనలు మొత్తం దేవుని మీదే ఉన్నాయి. ఇలా వెళ్తున్నప్పుడు దేవుడు యెహోషాపాతుకు సహాయం చేయటం ప్రారంభించాడు. దీనివల్ల ఏం జరిగింది అంటే, యూదా రాజ్యం అంతకంతకి వర్ధిల్లటం ప్రారంభమైంది. యూదా రాజ్యంలో గొప్ప మార్పు వచ్చింది. ఏంటో తెలుసా? దాని ఫలితం ఏంటయ్యా అంటే, చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వారందరూ కూడా యెహోషాపాతు రాజుకొచ్చి పన్ను చెల్లిస్తా ఉన్నారు. ఇంకొక మాట ఉంటుంది, ఏమనంటే వారందరూ కూడా
యోధా రాజ్యంతో యుద్ధం చేయాలంటే భయపడతారు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్సును దేవునిపై కేంద్రీకరించారు. వీరి ఆలోచన అంతా కూడా దేవుని మీదే ఉంది. ఈ ఉదయకాలం మనం చూసాం దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆ గొప్ప దేవుణ్ణి మనసు నిండా పెట్టుకొని రాజు పరిపాలన చేస్తా ఉంటే రాజ్యంలో ఉన్న వారందరూ కూడా రాజును అనుసరిస్తా ఉన్నారు. ఇప్పుడు యోధా రాజ్యం వర్ధిల్లుతా ఉంది. ఆ మాటలు అక్కడ ఉంటే చూడండి ఏం జరిగిందో. 5వ వచనంలో ఉంది కదా, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. ఇంకా కొంచెం ముందుకు పోతే మరొకసాట యుద్ధం చేయటానికి భయపడుతున్నారని ఉంటది. యోధా దేశంతో యుద్ధం చేయటానికి వాళ్ళు భయపడుతున్నారు అన్నట్లుగా ఉంటది. ఇంకా ఇంత మాత్రమే కాకుండా ఇంకేం చేస్తారని 7వ వచనం నేను చదువుతా ఉన్నాను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయిలను, ఓబద్యాను, జకర్యాను, నేతనేలును, మీకాయాను, ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి నియమిస్తాడు. ఏంటి తన ఉద్దేశం? నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం జీవించాలి, వారి నిర్ణయాలు దాని ప్రకారం చేయాలి. ఇలాంటి ఉద్దేశంతో వాక్యాన్ని విరివిగా ప్రకటించేలాగా చేస్తాడు. చార్లెస్ స్పర్జన్ గారు ఏమంటాడు అంటే, యెహోషాపాతు రాజు అంట తన రాజ్యాన్ని వాక్యం అనే పునాదితో కట్టాడు. వాక్యం అనే పునాదితో కట్టాడు. ఇక ఆ తర్వాత రాజ్యం అద్భుతంగా ఉంటుంది. ఆయన అలాగే అంటే ఒక ముందుకు ఏమంటాడంటే, చాలా మంది జీవితాలు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఆ కట్టుకునే ప్రయత్నంలో ముందు చేయాల్సింది ఏంటంటే పునాది వాక్యంతో వేసుకోవాలి అని చార్లెస్ స్పర్జన్ గారు దీని గురించి కామెంటరీ రాస్తూ అంటారు. ప్రతి విశ్వాసి వాక్యం అనే పునాది జీవితానికి వేసుకోవాలి. వాక్యంలో ఏ సత్యం ఉందో, ఏ కట్టడలు ఉన్నాయో, ఏ నియమాలు ఉన్నాయో దాని ప్రకారం పునాది వేసుకుంటే ఆ పునాది మీద జీవితం తట్టుకోవటం తేలికగా ఉంటది. జీవితం అప్పుడు స్థిరంగా ఉంటది. ఇప్పుడు యోధా రాజ్యం స్థిరంగా ఉంది. యోధా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాంగం అంతా యోధా దేశాన్ని చూసి భయపడతా ఉన్నారు. కారణం వారి బలాన్ని చూసి కాదు. కారణం వారందరూ కూడా బలమైన దేవుని యందు వారి మనస్సునుంచారు. బలమైన దేవుని పైన ఆధారపడతా ఉన్నారు. బలమైన దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నారు. మీరు 12వ వచనం చూస్తే కనపడుతుంది. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమందు కోటలను, సామాగ్రి నిల్వ చేయు పట్టణములను కట్టించెను. యోధా దేశ పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. ఇంకా మనం చదువుకుంటూ ఉంటే యోధా దేశము ధనములోను, ఇంకా యుద్ధం చేసే యుద్ధ సూర్యుల విషయంలోనూ అన్ని విషయాల్లో వర్ధిల్లుతా ఉంటది. కారణం ఏంటి తెలుసా? వారి మనస్సు దేవుని మీద ఉంది. వారి నిర్ణయాలు వాక్య ప్రకారం ఉన్నాయి. వారి జీవితాల్లో దేవునికి ఇష్టం లేని వాటిని తీసివేశారు. ప్రియమైన వర్లారా, విశ్వాసులుగా మనందరికీ కూడా ఆశ ఉంటది. ఏమని? వర్ధిల్లాలి. విశ్వాసులుగా మనందరికీ ఆశ ఉంటది. ఏమని? దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాలని. అయితే సీక్రెట్ ఎక్కడ ఉందయా అంటే, మన మనసు దేవునిపై కేంద్రీకరించి ఈ ప్రక్రియలో దేవునికి ఇష్టం లేని వాటిని దూరం చేసుకొని దేవుని మార్గంలో నడిస్తే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, స్థిరపరుస్తాడు, జీవితాలు కడతాడు. అవి వాక్య ప్రకారం ఉంటాయి. అవి ఇతరులకు మాదిరిగా ఉంటాయి. ఇతరులు వారి జీవితాలను చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటది. యెహోషాపాతు జీవితం మనకు మాదిరి. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను మనందరికీ ఆయన చేసినటువంటి ప్రారంభ దినాల్లో ఆ క్రియలన్నీ కూడా ఎంతో మాదిరిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఏమైందయ్యా అంటే, ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? యెహోషాపాతుకి ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, బహుధనం వస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. చుట్టుపక్కల రాజులందరూ వణుకుతూ భయపడుతూ ఉంటారు.
బాగా ఎదిగిపోయాడు. మన భాషలో చెప్పాలి అంటే నౌ హీ బికేమ్ సీనియర్ బిలీవర్. అంతే అంటారా? సీనియర్ బిలీవర్ అయిపోయాడు. ఇక అతనికి ఎదురు లేదు. అన్ని ఏది చేస్తే అంతా కూడా విజయమే వస్తా ఉంది. ఇప్పుడు మరొక విధంగా మరొక పాట అతని జీవితంలో కనిపిస్తుంది. మరొక భాగం రండి. 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. ఎవరండి ఆహాబు? యెజబేలు భర్త. అసలు పేరే మారిపోయింది చూడండి. ఆహాబు ఎవరు? అక్క చక్కగా చెప్పారు. యెజబేలు భర్త. అసలు ట్యాగ్ లైనే మారిపోయింది. ఎవరు ఆహాబు? అసలు ఇశ్రాయేలు రాజు పేరు కాస్త మనకి ఎలా అర్థమవుతున్నాడు తెలుసా? ఎలా అర్థమవుతున్నాడు? యెజబేలు భర్త. ఎందుకు? యెజబేలు అంతలాగా ప్రభావితం చూపించింది. యెజబేలు భర్త. అక్క బాగా చెప్పారు. యెజబేలు భర్త. ఎవరైనా బైబిల్లో ఏం రాసింది తెలుసా? ఇశ్రాయేల్ రాజులందరిలో అత్యంత దుర్మార్గుడు అని రాసింది. బైబిల్ స్కాలర్స్ ఏమన్నా తెలుసా? యెహోషాపాతు చేసినటువంటి నిర్ణయాలన్నిటిలో మోస్ట్ డేంజరస్ నిర్ణయం ఇది. ఏంటది? పోయి ఆహాబుతో విజయం కుదుర్చుకున్నాడు. ఎవరు ఆహాబు? ఇశ్రాయేలు రాజు యెజబేలును పెళ్లి చేసుకొని అఫీషియల్ గా బయలుదేవతను ఇశ్రాయేల్లోకి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు విగ్రహారాధన బహిరంగంగా చేసుకోవచ్చు. గొప్పలుగా విగ్రహాలు కట్టబడ్డాయి. 100 మంది ప్రవక్తలు బయలుదేరారు. అలాంటి దగ్గరకు పోయి యెహోషాపాతు కొడుక్కి ఆహాబు కుమార్తెకి పెళ్లి సంబంధం ఏర్పాటు జరుగుతుంది. యెహోషాపాతు కొడుకు ఆహాబు కుమార్తె. అదేనండి బియ్యం అంటే. నా ఇంకా వెరైటీ చూస్తున్నారు మీరు? అది కదా, నా యొక్క మీరు వెరైటీ చూస్తున్నారు. బియ్యం అంటే అదేనా? నాకు తెలిసి అదే కదా. యెహోషాపాతు కొడుక్కి ఆహాబు కుమార్తెకి పెళ్లి చేయటానికి నిర్ణయం జరుగుతుంది. బైబిల్స్ కాసిన మోస్ట్ డేంజరస్ డెసిషన్. ఎందుకు? ఒక పక్క దేవుని మార్గాల వైపు నడుస్తూ, ఒక పక్క దేవుని వైపు తన మనసు నిలబెట్టుకొని అంతకర్తకు వర్ధిల్లుతూ దేవుడు ఐశ్వర్యాన్ని ఘనతను అన్ని ఇస్తే పోయి ఆహాబు కుమార్తెతో తన కుమారుడికి పెళ్లి చేయడానికి ఒప్పందం చేశాడండి. నిర్ణయం అయిపోయింది. ఏమనాలా? తెలివి లేదంటారా? తెలియక చేశాడంటారా? పొరపాటు చేశాడంటారా? కాదు. నిర్ణయం అది ఇష్టపూర్తిగా చేసింది. అది తెలిసి చేసిన నిర్ణయం అది. ఎందుకు? నేను ఎలా అనుకుంటాను, రాజుకి ఎవరు కావాలా? రాజు కొడుకు ఎవరు కావాలా? రాజు కూతురే కావాలా? మరెవరు వద్దు. రాజు కొడుకు నాకు సరి సమానం. ఎవరంటే రాజు కూతురే. అప్పుడే నాకు సమానం. నా ఐశ్వర్యానికి నా ఘనతకు సమానం ఎవరంటే రాజు కూతురే. పోయాడు. దాని తర్వాత వచ్చిన పరిస్థితులు మామూలుగా లేవు. ఎంత భయంకరంగా ఉంటాయో. తన జీవితంలో ఏ రకమైన పరిస్థితులు గుండా వెళ్తాడో. ప్రియమైన వారలారా, మోస్ట్ డేంజరస్ డెసిషన్. ఎలాంటి వాడండి? ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాడండి? ఎంత మంచిగా చేశాడండి. ప్రారంభ దినాల్లో దావీదు నడిచినట్టు నడిచి దేవుని వాక్యం పైన మనసు స్థిరపరచుకొని మంచి నిర్ణయాలు చేసి అంతకంతకు దేవుడు వర్ధల చేస్తే కుమారుడి పెళ్లి కాడకు వచ్చేసరికి అన్ని మర్చిపోయి ఏమీ తెలియని వాళ్ళగా బయలుదేవతను బహిరంగంగా ఆరాధించేటువంటి ఆహాబు కుమార్తెతో పెళ్లి చేయడానికి నిర్ణయం చేశాడు. చాలా కాలం క్రితం మన పరిశుద్ధ సమాజ కూడికలకి పిఏ స్వామి అన్న స్పీకర్ గా వచ్చాడు. అన్న అప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఏంటో తెలుసా? కుక్క బుద్ధి మొక్క దగ్గర, విశ్వాసి బుద్ధి వివాహం దగ్గర బయటపడుతుందంట. మళ్ళా చెప్తున్నా, కుక్క బుద్ధి ఏమో మొక్క దగ్గర, విశ్వాసి బుద్ధి ఏమో వివాహం దగ్గర.
వీళ్ళు సండే స్కూల్ అంటారు, పాటలు అంటారు, ఆరాధన అంటారు, దేవుని బల్ల అంటారు, స్తుతి అంటారు, అన్ని అంటారు. వివాహం దగ్గరికి వచ్చేసరికి బుద్ధి అంతా మారిపోయింది. కొత్త కొత్త అన్ని వస్తాయి పిక్చర్లోకి. అప్పుడు దాకా ఉన్నవన్నీ వేరు, వివాహం దగ్గర మాత్రం వేరు. నా మాట కాదు, పిఎస్వామి ఆ రోజు చెప్పాడు, నాకు మనసులో ఇప్పటికీ ఉంది. అది నాకు అప్పుడప్పుడు గింగురమంటా ఉంటది. విశ్వాసి బుద్ధి వివాహం దగ్గర బయటపడుతుంది అని ఆయన అలాగే అంటే ఇంకొక మాట చెప్పాడు, నాకు గుర్తున్నాయి అవన్నీ. ఏంటో తెలుసా? విశ్వాసి అంట వివాహం దగ్గరికి రాగానే కాగుడింతో మొదలు పెడతాడంట. కాగుడింతం అంటే కా అంటే కలగల్ల మొహం ఉండాలంట. కాకి దీర్ఘం కా అంటే కానుకలు ఇవ్వాలంట. కు అంటే కులం కావాలంట. ఇలా చెప్పుకుంటూ అన్న చాలా చెప్పాడు, నాకు అన్ని గుర్తులేవు. కలగల మోహం కావాలి, కట్నం కావాలి, కులం కావాలి, కానుకలు కావాలి, అన్ని కావాలి. అన్ని ఉండి అప్పుడు లాస్ట్ లో విశ్వాసి కావాలి. అవన్నీ ఉంటే చివరిలో విశ్వాసి కావాలి. చాలా మంది యొక్క అభిప్రాయం ఇదే. ఇవన్నీ లోపల దాగున్నాయి, పైకి కనిపించవు. ఎప్పుడు బయటపడతాయి అంటే ఆ రోజు బయటపడతాయి. యెహోషాపాతు జీవితంలో ముందు ఎప్పుడు ఇలాంటి కనిపించలా. కొడుకు పెళ్లి దగ్గర బయటపడ్డాయి ఇవన్నీ. కొడుకు పెళ్లి దగ్గర బయటపడ్డాయి. ప్రియమైన వాళ్ళారా, యెహోషాపాతు చేసినట్టు చేసి నష్టపోయినటువంటి తల్లిదండ్రులు ఎంతమందో, నష్టపోయిన విశ్వాసులు ఎంతమందో. ఆహాబుతో వియ్యం కుదుర్చుకున్నాడు. లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. తర్వాత భయంకరంగా పరిస్థితులు వస్తాయి. కారణం చేసిన నిర్ణయం. మాకు ఒక సహోదరి తెలుసు, విశ్వాసి, సంఘానికి వచ్చేది, ఆరాధన చేసేది. నేను నా భార్య చాలాసార్లు అమ్మాయిని ఇంటికి పిలిచి మాట్లాడాం. వివాహం ఎలా చేసుకోవాలో చెప్పాం, దేవుని చిత్తం ఎలా ఉంటుందో చెప్పాం. అన్ని చక్కగా వినింది. ఒక రోజు సడన్ గా మా ఇంటికి పెళ్లి కార్డు పట్టుకొని వచ్చేసింది. షాక్ గురయ్యాం. తీరా వివరాలు చూస్తే ఆ అబ్బాయి అవిశ్వాసి. ఎంత దారుణం అంటే పెళ్ళైన తర్వాత నుంచి ఈ రోజు వరకు సంఘంలో ఎప్పుడూ అమ్మాయిని చూడలేదు. కారణం అనుమతి లేదు. అనుమతి లేదు, నేటి వరకు లేదు. ప్రియమైన వాళ్ళరా, నిర్ణయం, ఎంపిక ఎంత ప్రాముఖ్యమైంది. రండి, ఆహాబు జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. నేను త్వరగా చెప్పేస్తాను, నా వైపు చూడండి. ఇప్పుడు ఆహాబు రాజుకి, యెహోషాపాతు రాజుకి విజయం కుదిర్చింది, ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు రాగానే ఆహాబు త్వరగా తెలుసా, పశువుల్ని గొర్రెల్ని వధించి చక్కగా విందు పెట్టి మంచిగా తిన్న తర్వాత మెల్లిగా చెవులో ఒక మాట చెప్తాడు. యెహోషాపాతు రాజా, ఒక పని చేద్దాం, నువ్వు నేను కలిసి పక్కనే ఉన్న రామోద్గిలాతు మీదకి యుద్ధానికి పోదాం, నాతో కూడా వస్తావా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఏంది అలా అంటావు ఆహాబు రాజా, నేను నీ వాడను, నా జనులు నీ జనులు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వియ్యం కుదిరింది కాబట్టి, సంబంధం కుదిరింది కాబట్టి మాటలు మారిపోయాయి. నేను నీ వాడను, నా జనులు నీ జనులు. అయితే ఎంతైనా దేవుని భయం ఉంది కాబట్టి, యుద్ధానికి పోతున్నాం కాబట్టి, ఎక్కడ సస్తామనే భయంతో ఏం చేస్తాడంటే, ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా, పిలిపిస్తారా ఎవరైనా ప్రవక్తల్ని? ఎందుకు అంటే మనం యుద్ధానికి పోతే గెలుస్తామో లేదో మనకు తెలియదు కాబట్టి ప్రవక్త ద్వారా మనం కనుక్కుందాము, దేవుని ప్రవక్తలు ఉన్నారా అంటే. అసలే ఆహాబు రాజు భయంకరమైనటువంటి తెలియగలవాడు. ఏం చేస్తాడు తెలుసా? బయలును ఆరాధించే ప్రవక్తలను పిలుచుకొస్తారు. ఎంతమంది తెలుసా? 400 మంది ప్రవక్తలు వస్తారు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, మీరు యుద్ధానికి వెళ్ళొచ్చు, గెలుస్తారు, ఏం కాదు అని చెప్తారు. కానీ లోపల ఎంతైనా వాక్యం ఉంది కదా, ఎంతైనా వాక్యం తెలిసినాడు కదా. ఒక మాట అంటాడు, యెహోవా ప్రవక్త ఎవరు లేరా ఇక్కడ? ఎవరు లేరా అంటే ఒక ఆయన ఉన్నాడు, మేకాయా ఉన్నాడు. మేకాయని పిలిపిద్దామంటే ఆహాబు తెలుసు. ఆహాబు ఏం తెలుసు? ఆ మేకాయా వస్తే నాకు వ్యతిరేకంగా చెప్తాడు. అతను యెహోవా ప్రవక్త, నాకేమో అనుకూలమైన వాళ్ళు బయలు ప్రవక్తలు కాబట్టి అతను వద్దు అని ఆలోచిస్తాడు. కానీ యెహోషాపాతు పదే అడగడాన్ని బట్టి మేకాయా ప్రవక్తని పిలుస్తారు. మేకాయా ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఆలోచించి చెప్తాడు, మీరు గాని పోయారా చేస్తారంతే అంటాడు. అంటే అలాగుండదు, అలాంటి సారాంశంతో అంటాడు, మీరు పోయారా చేస్తారంతే. 400 మంది బయలు ప్రవక్తలు అన్నారు, మీరు పోవచ్చు, ఏం కాదు.
ఒక దేవుని ప్రవక్త అన్నాడు, పోతే నష్టం మీకే. ఇప్పుడు ఏం చేయాలి? యెహోషాపాతు మీరు చెప్పండి అమ్మ, ఎవరి మాట వింటారు? 400 మంది మాట, ఒకడి మాట? ఎవడైనా 400 మాటే అంటాడు. యెహోషాపాతు కూడా అదే చేశాడు. అంత ఓకే అయిపోయింది. ఇప్పుడు మరొక పన్నాగం పన్నాడు ఆహాబు రాజు. ఏమని తెలుసా? ఆహాబు రాజు, యెహోషాపాతు రాజా, ఇంకొక మాట చెప్తాను విను. ఏంటో తెలుసా? ఇద్దరం యుద్ధానికి పోదాం, నేను మారు వేషంలో వస్తా, నువ్వు రాజు వేషంలో రా అంటాడు. అయ్యగారు మళ్ళీ ఓకే అంటాడు. ఎందుకు? కుదిరింది కదా. ఏం కుదిరింది? విజయం కుదిరింది కదా. ఓకే అంటాడు. ఇప్పుడు ఆహాబు రాజు మారు వేషం వేసుకొని వెళ్తే, యెహోషాపాతు రాజు వేషంలో వెళ్తే, రామోద్దులతో వాళ్ళందరూ కూడా రాజు ఇతనే అనుకొని యెహోషాపాతు మీద గురిపెట్టి చంపాలని ప్రయత్నం చేస్తారు. అని చూద్దాం. తర్వాత మీ ఇంటికి వెళ్ళినా చదవండి, నేను అవన్నీ చూపించలేదు. చూడండి 28వ వచనం. అంతటా ఇశ్రాయేలు రాజును యోధా రాజు అయిన యెహోషాపాతును రామోద్దులాదు మీదకు పోయిరి. ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు, నేను మారు వేషం వేసుకుని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రంలోనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకునెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికులతోనైనా ఇది చేయవద్దని తనతో కూడా తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిది. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి, ఏమి గొప్ప దేవుడండి. నాకు అనిపిస్తుంది, ఎవరు పోయారు? ఇష్టపూర్తిగా పోయాడు. పన్నాగంలో చిక్కుకున్నాడు. ఆహాబు రాజు పన్నాగం పన్నాడు, పోయాడు ఇష్టపూర్తిగా. దేవుని వాక్యం తెలుసు, దేవుని మార్గాలు తెలుసు, అన్ని తెలిసి వ్యతిరేకంగా పోతే ఆ సందర్భంలో దేవునికి మొర పెడితేనంట దేవుడు సహాయం చేసి రాసినదండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు అండి, ఎలాంటి కనికరం అండి ఇది. ఆ సందర్భంలో కూడా సహాయం చేశాను. ఇష్టపూర్తిగా చేసింది ఆయనే. ఆయనకు అన్నీ తెలుసు, అపాయం అని తెలుసు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే అపాయం అని తెలుసు. ప్రియమైన వర్లారా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు? ఒక్క దేవుని ప్రవక్త మాట వినకుండా 400 మంది చెప్పారని బయలు ప్రవక్తల మాట విని సంబంధాన్ని ఏర్పరచుకొని యుద్ధం పోతే అక్కడ ప్రాణంతో బయటపడ్డాడండి. మరణం అంచుల దాకా వెళ్ళి, నాకు అనిపిస్తుంది ఒక్కవేళ దేవుడు ఒక 2 సెకండ్స్ అలా ఆపేస్తే చాప్టర్ క్లోజ్. కానీ కృపగల దేవుడు, ఈరోజు ఉదయకాలం మనం చూసాం, మారని దేవుడు, ఎంత మంచి దేవుడు. మొర్రపెట్టిన వెంటనే ఈ యెహోషాపాతు రాజు యెహోవా దేవుని కేకేస్తాడు. కానీ ఆహాబు అలా కేకేయడు. అర్థమైపోయింది, ఇతను ఇశ్రాయేలు రాజు కాదు. ఇశ్రాయేలు రాజు ఎవరిని పిలుస్తాడు? బయలుదేవతను పిలుస్తాడు. బయలుదేవతను ఆరాధిస్తారు. ఇతను యెహోవాని ఆరాధించేటువంటి వ్యక్తి. దేవుడికి మొర్రపెట్టాడు, యెహోవా దేవా అన్న వెంటనే దేవుడు వాళ్ళకి మనసు ఇచ్చేస్తాడు. ఇతను కాదు రే మీరు చంపాల్సింది, వీడు కాదు. వెంటనే దేవుడు తప్పించేశాడు. ప్రియమైన వర్లరా, నిర్ణయాలు ఎంత ప్రభావితం చూపిస్తాయి. ఒక మాట చెప్పనా, మన జీవితాలు పాడు చేసే అనేక మంది సలహాల కంటే ఒక్కడి సలహా మంచిగా ఇచ్చేది చాలు. అన్న నాకెవరు లేరన్నా అనకు, కనీసం ఒక్కడన్నా పెడతాడు మేకాయలాగా. కాకపోతే మనం వినవంతే. ఒక్కరినన్నా పెడతాడు దేవుడు నీ కోసం, నీకు సలహా ఇవ్వడానికి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? 400 మంది చెప్పే మాటే, బయట సమాజంలో చెప్పే మాటే, లోకంలో ఉన్న మాటే, లోక ఆచారాల్లో ఉన్న మాటలే, అవే మనకు ఇంపుగా ఉంటాయి. చస్తారు మీరు వెళ్తే అన్నాడు, వినలా, వెళ్ళిపోయాడు. దారుణమైన పరిస్థితులు వస్తాయి.
ఇంకా మనం చూస్తే ఇంకా ముందుకెళ్తే యెహోషాపాతు రాజు జీవితంలో బాగా కనిపించేటువంటి ఒక బలహీనత ఏంటంటే ప్రతిసారి తప్పుడు నిర్ణయాలు చేసి అన్య రాజులతో సంబంధం పెట్టుకుంటాడు. ఆహాబు తర్వాత చచ్చిపోతాడు. ఆహాబు తర్వాత ఆహాబు కొడుకుతో, ఆ తర్వాత ఆహాబు మరో కొడుకుతో సంబంధాన్ని పెట్టుకుంటాడు. మనం తర్వాత చదివితే అర్థమవుతుంది. తర్వాత మనం చూడొచ్చు, ఆహాబు రెండో కుమారుడైతే అహజ్యా అనేటువంటి కొడుకుతో అయితే యుద్ధ నౌకలను తయారు చేయడానికి, ఈ ఓడలను తయారు చేయడానికి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. దేవుడు కోపం వస్తుంది, ఒక్కసారి అవి మొత్తం కూలిపోతాయి. ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటది. ఇది ఏంటిది? తప్పుడు నిర్ణయం చేయటం, తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించటం, మరలా దేవుని క్షమాపణ అడగటం, మరలా దేవుడు క్షమించటం. ఇదే ప్రియమైన వర్లరా సీనియర్ బిలీవర్. నేను అందుకే అన్నాను, హీ ఈజ్ ఎ సీనియర్ బిలీవర్, హీ నో ఎవ్రీథింగ్. కానీ తప్పుడు నిర్ణయం చేశాడు. ఒక మాట చెప్పనా, మనం ఎంత సీనియర్స్ అయినా, మనము ఎంత దేవునిలో ఎదిగినా ప్రతిసారి తప్పుడు నిర్ణయం చేసే అవకాశం ఉంది. లోకం అలా ప్రభావితం చేస్తుంది, సాతాను అలా ప్రభావితం చేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఎటువైపు మన నిర్ణయం? ఎవరిని గణపరచాలని మన నిర్ణయం? మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మన ప్రాధాన్యతలు చూస్తే అర్థమవుతుంది. ఏంటి మన ప్రాధాన్యత? దేవుడేనా మన ప్రాధాన్యత? వాక్యమేనా మన ప్రాధాన్యత? ఈ రెండు కానప్పుడు లోకము, లోక వ్యవస్థ, లోక ఆచారాలు ఇవన్నీ ప్రాధాన్యమై కూర్చుంటాయి. ఈరోజు సంఘాలలో, విశ్వాసుల జీవితాల్లో లోక వ్యవస్థ తిష్ట వేసి కూర్చుంది. అవి వారి యొక్క వివాహాల్లో, వారి ఆచారాల్లో కనిపిస్తా ఉన్నాయి. బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు మాకు వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదని. మనమేమో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, ప్రభు వాళ్ళందరిని రక్షించని. దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళు కాదు ముందు మనం మారాలా. వాళ్ళు కాదు ముందు నువ్వు మారు, నీ ఆచారాలు, నీ పద్ధతులు మార్చు. దేవుని ప్రకారం, వాక్య ప్రకారం దేవుణ్ణి సంతోషపెట్టేలాగా చేయటం ప్రారంభించాలి. యెహోషాపాతు జీవితం మనందరికీ మాదిరి. ప్రారంభ దినాల్లో అద్భుతంగా ఉంది, కానీ అంతకంతకు వర్ధిల్లిన తర్వాత ఐశ్వర్యము, ఘనత, దిస్ ఈస్ ద ప్రాబ్లం కదా. ఐశ్వర్యము, ఘనత వచ్చిన తర్వాత రాజు నాకు స్టేటస్ సమానంగా చూడాలని చూశాడు. నేను చాలా మంది విశ్వాసులు నేను చూశాను, ఇదేదో కొత్త రకమైనటువంటి ఒక ట్రెండ్ నేను చూస్తా ఉన్నా. ఏంటో తెలుసా? వివాహం దగ్గర ఇంజనీర్కి ఇంజనీరే కావాలా, డాక్టర్కి డాక్టరే కావాలా, టీచర్కి టీచరే కావాలా, గవర్నమెంటే కావాలా. ఇది ఎక్కడితో నాకు అర్థం కావట్లా. ఎక్కడి నుంచి తీసారో నాకు అర్థం కావట్లా. దేవుడు ఒకవేళ నీకు ఇస్తే మంచిది తీసుకో, కానీ నాకు అదే కావాలని పట్టుకొని కూర్చున్నావా? జాగ్రత్త. దేవుడిస్తే మంచిదే, కొంతమందికి ఇస్తాడు, నీకు సాటి అయిన సహాయాన్ని, మంచిదే, కానీ నాకు అదే కావాలని. ఎందుకంటే నా గవర్నమెంట్ జాబ్, నాకు గవర్నమెంట్ జాబే కావాలి. నేను టీచర్, నాకు టీచరే కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇవి కాదు చూడాల్సింది, దేవుని చిత్తాన్ని చూడు. దేవుని చిత్తాన్ని చూడు. దేవుని చిత్తం గురించి వాక్యం ఏమంటుందంటే అది సంపూర్ణమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తం. అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంటది. అది సంపూర్ణమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తం రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంటది. అది చేయాలి అంటే దాని ముందు ఏమంటుందో తెలుసా? దేవుని చిత్తం చేయాలంటే మన మనస్సు రూపాంతరం చెందాలని ఉంటుంది. అక్కడ మనస్సు రూపాంతరం చెందటం వలన మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం చేస్తాం. మనసు రూపాంతరం చెందకపోతే దేవుని చిత్తం చేయము, మన సొంత చిత్తం చేస్తాము, లోక ఇష్టాన్ని చేస్తాము, సాతాను ఇష్టాన్ని చేస్తాము. మనస్సు రూపాంతరం చెందాలి. ఆ మనస్సు రూపాంతరం చెందటానికే ఇవన్నీ కూడా. సంఘము, సహవాసము, వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఆయన కార్యం చేసిన దేనికోసమయ్యా అంటే దినదినము మన మనస్సు రూపాంతరం చేయటానికి.
ఆ రూపాంతరం చెందుతూ సరైన నిర్ణయాలు చేయటానికి, తద్వారా వచ్చేటువంటి శాంతి సమాధానం ఈ లోకంలో అనుభవించటానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, మనస్సు రూపాంతరం ఎలా చెందుతుందంటే వాక్యం ద్వారా. వాక్య సత్యం మనసులోకి వెళితే మనస్సు రూపాంతరం చెందుతుంది. తద్వారా దేవుని చిత్తం చేస్తాం. అప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ నిర్ణయం దేవునికి ఇష్టమైందా, దేవునికి వ్యతిరేకమైనదా. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. యెహోషాపాతు కొడుక్కి పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత తన గురించి బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే, చూడండి, పక్క పేజీ తిప్పితే 21వ అధ్యాయం యెహోషాపాతు కొడుకు పేరు యెహోరాము. 21వ అధ్యాయం అక్కడక్కడ నేను చదువుతా ఉన్నాను, మీరు ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 5వ మొదట్లో చూడండి. యెహోషాపాతు తన పితరులతో నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజు ఆయను. యెహోషాపాతు కుమారులైన తర్వాత 5వ చదువుతా ఉన్నా. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. తర్వాత చూడండి, అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గం మందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ఏమనుంది, అనుకూలముగా ప్రవర్తించెను. అంతేనా? ఏమనుంది? ప్రతికూలముగా ప్రవర్తించెను. ఎలా ప్రవర్తిస్తాడండి మరి? తెచ్చి ఆహాబు కూతుర్ని పెళ్లి చేస్తే ఎలా ప్రవర్తిస్తాడు ఇంక పాపం? దేవుని దృష్టికి ప్రతికూలంగా. మీరు చెప్పండి ఒక మాట, ఇది కొడుకు తప్ప తండ్రి తప్ప? ఏం జక్కయ్య, కొడుకు తప్ప తండ్రి తప్ప? తండ్రి తప్ప. పెద్దోళ్ళు తండ్రి అంటున్నారు. మా పిల్లలు ఏం చెప్తారు, యవనస్తులు? మీరు చెప్పండి తమ్ముళ్ళు, కొడుకు తప్ప తండ్రి తప్ప? జాగ్రత్త. కొన్నిసార్లు తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, కొన్నిసార్లు మన నిర్ణయాల ద్వారా కూడా వస్తుంది. ఏదేమైనా సరే తప్పు నిర్ణయం అయినప్పుడు దాన్ని తప్పుగా చెప్పకపోతే, దానికి వ్యతిరేకంగా వెళ్ళకపోతే దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ మనమే భరిస్తాం. కొన్నిసార్లు అది ప్రాణం పోయే పరిస్థితి దాకా తీసుకొస్తుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, నాకు తెలుసు మీ అందరికి పిల్లలంటే చాలా ఇష్టం. మీ పిల్లల మీద చాలా ప్రేమ మీకు, నాకు తెలుసు ఆ సంగతి. వాళ్ళ కోసమే కష్టపడతా ఉన్నారు. జాగ్రత్త. వాళ్ళు వివాహాలు చేసేటప్పుడు ఏ నిర్ణయం చేస్తావు? ఏమి చూస్తావు నువ్వు? చాలా మంది తల్లిదండ్రులు కనపడకుండా దేవునికి ఇష్టం లేని వాటిని చూస్తా ఉన్నారు. యెహోషాపాతు జీవితం వార్న్ చేస్తా ఉంది. నీకన్నా ఎక్కువగా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు నీ బిడ్డని. ఆయన చేతిలో పెట్టు. ప్రాణం పెట్టి మరీ ప్రేమిస్తా ఉన్నాడు. ఆయనకు భవిష్యత్తు కూడా తెలుసు. ఆయన చిత్తం మంచిది. తల్లిదండ్రులంగా పిల్లల విషయంలో, అది వివాహమైనా సరే, ఉద్యోగమైనా సరే, మరి దేనిలోనైనా సరే, దేవుని చిత్తం చేసేవారిలాగా మనం వారిని ఎంకరేజ్ చేయాలి, అలాగే ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే యెహోషాపాతు కొడుకుడు ఏమయ్యాడంటే యెహోవా దృష్టికి ప్రతికూలముగా ఉండెను. ఎంత దారుణం అండి ఇది! ఎంత భయంకరమైనటువంటి శాపం అండి ఇది! యెహోషాపాతు ఎక్స్పెక్ట్ చేశాడు లేదు నాకు తెలియదు, కానీ నష్టం జరిగిపోయింది. నేను మొదట్లోనే చెప్పాను, నిర్ణయాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. నిర్ణయాలు జీవితాలు మారుస్తాయి. కవితలు నిర్ణయం చేసేటప్పుడు ప్రభు దగ్గర గోజాడి, ప్రభు దగ్గర ప్రాధేయపడి, దేవా సరైన నిర్ణయం చేసే ఆ మనసు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేయాలి. లేకపోతే మనిషిగా సాధారణంగా తప్పుడు నిర్ణయాలు చేసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సీనియర్స్ లేదు, జూనియర్స్ లేదు, ఎవరికైనా సరే ఛాన్స్ ఉంది. దేవుని సహాయాన్ని తీసుకుందాం. దేవుడు మనం తప్పు నిర్ణయం చేయకుండా ఉండటానికి చేతిలో వాక్యాన్ని పెట్టాడు. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తా ఉన్నాడు. మన చుట్టూ మనకు సంఘం ఉంది.
చుట్టూ సహవాసం ఉంది, గొప్ప సాక్షి సమూహం ఉంది, చాలా మంది ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు, మన ముందు మాదిరైన కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే మనం కూడా వారి వలె మంచి నిర్ణయాలు చేస్తూ దేవునికి ఇష్టపూర్తిగా దేవుణ్ణి సంతోషపెట్టేవారిలాగా జీవించాలని దేవుడు ఇన్ని వసతులు కల్పించాడు. వాటన్నిటిని తీసుకుందాం, ఒక నిర్ణయం చేద్దాం. దేవా, నేను నా జీవితంలో అది ఏదైనా సరే నీకు ఇష్టమైందే చేస్తాను, నీ చిత్తాన్ని చేస్తాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న నిర్ణయం చేయగలవా? దేవా, అది వివాహంలోనైనా మరి దేనిలోనైనా నీకు ఇష్టం లేదు, నేను చేయను. నీ చిత్తమే నాకు మంచిది. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం.